ఇది బ్యూటీ కంటెక్స్ట్ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఇవి తెలుస్తాయి. వాళ్ళు రకరకాల బట్టలు వేసుకుని షో చేస్తారు, వింగ్స్ పెట్టుకొని అవి పెట్టుకొని, మనకు అసలు అర్థం కాదు ఏంటిది అని అనుకుంటాం కదా. కానీ అందులో వాళ్ళ క్రియేటివిటీ చూస్తారు. ఓకే. ఆ హెవీనెస్తో వాళ్ళు నడిచే క్యాట్ వాక్ కానీ ఇంకో వాక్ కానీ ఎలా చేస్తున్నారు అంటే అక్కడ తన యొక్క స్కిల్ని ఎలా చూపిస్తుంది, అసలు తను ఒక సహనాన్ని ఆ క్యారీ చేయటంలో తన సహనం ఎలా చూపిస్తుంది అంటే నేను ఊరికే ఇమాజిన్ చేసి చెప్తున్నాను, వాళ్ళ దృష్టిలో ఇంకోటి కావచ్చు. ఇలా ప్రతి ఒక్కటే అనమాట. తను ఎదుటి వాళ్ళని చూసే విధానం, ఆ లుక్స్లో ఎటువంటి లుక్స్ అంటే పిల్లల్ని ఒకలా చూడాలి, పెద్దవాళ్ళని ఒకలా చూడాలి, తన ఏజ్ వాళ్ళతో ఒకలా, అలా ఆ డిఫరెన్షియేట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు జడ్జి చేస్తారు, కౌంట్ చేసి మార్క్స్ వేస్తారనమాట. అందుకనే చూడండి, ఒక్కొక్కరు అసలు అందంగా లేకపోయినా కూడా వాళ్ళకి క్రౌన్ ఇస్తారు. ఒక్కొక్కరు ఎంత అందంగా ఉన్నా సరే వాళ్ళు సెలెక్ట్ అవ్వరు. ఎందుకంటే ఆ ఈగో కానీ ఆ ప్రౌడ్ కానీ, అసలు ఒక వ్యక్తి అందాన్ని నిర్వచించాలి అని అంటే రూపం ఒక్కటే కాదు, ఈ లక్షణాలు ఉంటేనే అందం. నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక వ్యక్తి కళ్ళు చాలా బాగున్నాయి, ముక్కు చాలా బాగుంది, లిప్స్ చాలా బాగున్నాయి, చీక్స్ బాగున్నాయి, పెద్ద హెయిర్ ఉంది, బాడీ స్ట్రక్చర్ బాగుంది, కలర్ బాగుంది, సన్నగా ఉంది, 0 సైజ్, ఓకే, ఇదంతా కూడా అందం కాదు. ఇవన్నీ ఒకే వ్యక్తిలో ఉంటే పరమ గలీజ్గా ఉంటారు చూడడానికి. ఓకే, చూడండి, ఇమాజిన్ చేసుకోండి. అదేంటంటే ఒక సన్నగా ఉన్న దెయ్యాల్లాగా ఉంటారు. ఇమాజిన్ చేసుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఒక బొమ్మను చూడండి. ఎలా అంటే నేను చెప్తాను దీన్ని వివరించి.